హలో ఆల్, వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. మీకు రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 1 చూపించాను కదా, ఇది పార్ట్ 2 బాహుబలి సెట్టింగ్ అనమాట. మొత్తం మనం బాహుబలి దగ్గరకు వచ్చేసాము. ఆ సెట్టింగ్స్ అయ్యి చూడటానికి భలే ఉన్నాయన్నమాట. ఇది చూడటానికి ఏంటి, నడవడానికి చాలా పెద్ద ప్లేస్. అసలు మాకు నడిచి మొత్తం అన్నీ చూసేటప్పటికి 1 అవర్ పైనే పట్టేసింది. చాలా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనమాట దాన్ని మొత్తం తిరగడానికి. అంత పెద్ద ప్లేస్ ఎంత బాగుందంటే నిజంగా మూవీలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సీన్లోకి వెళ్తే అంత బాగుంది. ప్రతి చిన్నది కూడా అక్కడ మనకి సెట్టింగ్స్ అవి వేశారనమాట ఆ మూవీ మేకింగ్లోని. సో అవే అనమాట మనం చూస్తున్నాం ఇప్పుడు. సో బాహుబలి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ మరి టీ కాఫీలు తాగుతారేమో తెలియదు, కానీ ఈ షాప్ అయితే పెట్టి ఉంది. అండ్ ఇక్కడైతే దేవసేన సెటప్ చూసారు కదా, దేవసేన మనకి సంకెళ్ళు కట్టుకుని ఉన్న ప్లేస్. ఇంక ఇక్కడైతే చాలామంది వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు తీస్తున్నారు. అందులో ఒకటి ఇది ఆద్య. ఇక్కడ చూసారు కదా, ఈ రథం గుర్తుపట్టారా, బల్లాల దేవ ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, యుద్ధం చేసే టైంలో యూజ్ చేసే రథం అనమాట ఇది. ఈ బాహుబలి సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బాహుబలి సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా ఇంకా మనకి ఆ మూవీలో మనం కూడా ఉన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. ఆ రథం చూసారు కదా, బాహుబలి లాగుతారు, ఆ రథం అదే అనమాట. ఇది ఇక్కడ బల్లాల దేవ స్టాచ్యూ అయితే ఉంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను కదా పార్ట్ 1లోని ఒక గార్డెన్లో లైటింగ్స్ అవి ఉంటాయి, అవి చూపిస్తాను అనేసి. సో ఆ గార్డెన్ ఇంకా బృందావన్ గార్డెన్స్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా, అది కూడా వెళ్ళామన్నమాట. మొత్తం అవి కూడా కవర్ చేసాము ఫైనల్గానే. అప్పటికే టైం అయిపోయింది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూసారు కదా, చాలా మూవీస్లో చూస్తూ ఉంటామని చెప్పాను కదా. సో అదే అనమాట, ఇది లైటింగ్స్ వేస్తే చాలా బాగుంది కదా. సో ఈ లాన్ అంతా మొత్తం లైటింగ్స్ తోటి, రకరకాల షేప్స్ తోటి ఇంకా భలే పెట్టారనమాట. ఇవన్నీ మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఫొటోస్ అయితే మేము చాలానే తీసాం, ఫొటోస్, వీడియోస్. ఇంకా అట్లాగా ఆద్య లైటింగ్స్ దగ్గర చాలాసేపు బయట పకరికెడుతూ ఆడుతూనే ఉంది. ఇంకా మరి ఎక్కువ వచ్చాడు కానీ వాడు వేరే ఫొటోస్ తీసుకుంటూ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ పక్కనున్న చోటుకి వెళ్ళిపోయాడు. వాడే సెల్ఫీస్ తీసుకుంటూ వాడికి కావాల్సిన వీడియోస్ అవి తీసుకుంటూనే వాడు ఎంజాయ్మెంట్ వాడు చేసుకుంటున్నాడు. సో ఈ ఆద్య వెంట నేను తిరగాలి కాబట్టి దాని వెనకాలే తిరుగుతున్నా, అది మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతుందేమో అన్నట్టు. సో ఎందుకంటే అంతమంది జనం ఉంటారు కాబట్టి మనం పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వెనకాల తిరుగుతూ ఉండాలన్నమాట. ఇంకా రిక్కు ఎలాగో కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి వాడు కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అండ్ వాడి చేతిలో కూడా మొబైల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా ఈ గార్డెన్ అంతా చూసారు కదా, ఇక లైటింగ్స్లో అసలు ఆ లైటింగ్ చూస్తేనే మతిపోతుంది అనమాట. రకరకాల లైటింగ్స్. అసలు ఈ బటర్ఫ్లై స్వింగ్ అయితే నాకు మరీ నచ్చేసింది. అంత బాగుందనమాట అక్కడ ఆ ప్లేస్లో కూర్చోడానికి. అండ్ కూర్చున్నానా ఒక 2-3 సెకండ్స్ కూడా అవ్వలేదు, అప్పుడే వేరే వాళ్ళు వచ్చేసి నేను ఎప్పుడు లేస్తానో వాళ్ళ ఫొటోస్ తీసుకుందామని చూసుకుంటూ ఉన్నారు. సో నైట్ అయితే ఇక్కడ డీజేస్ అవి పెట్టి కార్నివల్స్ ఏవో చేస్తారని చెప్పాను కదా, ఇవన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ అంతా చేశారు. అక్కడ బృందావన్ గార్డెన్ టైప్ అన్నది అన్నాను కదా, ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టారు. తర్వాత 1 బై 1 వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ అవి చేస్తారనమాట. ఇదే మన బృందావన్ గార్డెన్స్. బయట నుంచి ఒక లుక్, లోపలికి వెళ్తే ఇంకొక లుక్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఇది లైట్స్ వేస్తేనే కానీ ఇట్లా అందం తెలియట్లేదు అనమాట. లైట్స్ వేస్తే ఎంత బాగుందనమాట, అంత బాగుంది. సో మొత్తం రామోజీ ఫిలిం సిటీ అంతా తిరిగేసిన తర్వాత మేము ఇంకా అలసిపోయి ఇంటికి వచ్చి పడ్డామన్నమాట. సో ఇదనమాట రామోజీ ఫిలిం సిటీ మొత్తం విశేషాలు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.